ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేస్తేనే మన ఛానల్ వీడియోలు మీకు కనిపిస్తూ ఉంటాయి. భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా శిక్షతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ద్వారా ధృవీకరణ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు వార్డు మెంబర్ 1 నుంచి 8 వార్డు మెంబర్స్ అందరూ ఒకటేసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ద్వారా ధృవీకరణ చేస్తున్నాను. మీ అందరి దీవెనలతో ఈరోజు గ్రామ ప్రథమ పౌరురాలిగా అంటే మీరందరూ తన మీద నమ్మకంతో మీరందరూ ఆమెను గెలిపించారు కాబట్టి తను రాబోయే 5 సంవత్సరాల వరకు ఈ సేవలో మన గ్రామ అభివృద్ధి ముందడుగుగా ఉంటూ అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరాలు సర్పంచ్ అంటే ఒక పదవి కాదు, అదొక బాధ్యత. గ్రామాన్ని అన్ని రంగాలలో అంటే విద్య, వైద్యం, తర్వాత అన్ని సదుపాయాలు కల్పించడంలో తను ముందుగా ఉండి మీకందరికీ అంటే ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా మీ అందరి ముందు ఉంచుతూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఒక గ్రామం అభివృద్ధి చూడాలంటే ముందుగా బడి, ఒక ఊరి గురించి చెప్పాలంటే బడి గుడి చూసి చెప్పొచ్చు ఆ ఊరు ఎట్లా ఉండాలి. మరి నాకైతే సింగారం ఎంటర్ అవుతుంటే మంచిగా అనిపించింది. నేను దాదాపు 3 సార్లు చూసాను, చూస్తాను అంతే. కాకపోతే ఇక్కడ విలేజెస్ మంచి వాళ్ళని తెలిసింది. మరి అటువంటి ఈ సింగారం గ్రామాన్ని మరింత ముందుగా ఒక ఆదర్శ గ్రామంగా మీ ముందు ఉంచుతారని నమ్మకం కల్పిస్తూ నేను మా హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంలో అమ్మగారు మాట్లాడతారు. ఇబ్బంది పెట్టకరి ఏముంది మాట్లాడిన ఇంతకుముందు మాట్లాడాలి.